మనకి నవరత్నాలలో లైట్ కాయిన్కి సంబంధించిన లైట్ కాయిన్ మైనర్ ఇంకొకటి కొత్తది ఒకటి పరిచయం చేశాను. అది ఈ మధ్య రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళకి తెలియదు, మన పాత వాళ్ళకి ఒక 4 రోజుల క్రితం నుంచి మన దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. ఒక వారం క్రితమే నేను ఇది మీకు పరిచయం చేసింది. దాంట్లో ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయి ఉన్నారు, లైట్ కాయిన్ మైనర్ అని. అందులో జాయిన్ అయిన వాళ్ళకి 10,000 పాయింట్లు రోజుకు ఒక్కసారే అయితే వస్తాయని నేను ఇవన్నీ చెప్పడం, జాయిన్ అవ్వడం, దానికి సంబంధించి వీడియో తయారు చేయడం, 2 వీడియోలు ఏమో మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. మనకి ఆల్రెడీ దాంట్లో రోజుకు 2 సార్లు వస్తాయి. నాకు మాత్రం రోజుకు 2 సార్లు 50,000 పాయింట్లు వస్తాయి ట్రిప్కి నాకు. అది నిన్న 2 సార్లు 250,000 అంటే 1,00,000 పాయింట్లు విత్డ్రా చేసి ఉన్నాయి. ఎందులో చేస్తాం? అది ఆ లైట్ కాయిన్ మైనర్ నుంచి మనము సేఫ్ పాల్ అనే వ్యాలెట్లోకి చేస్తాం. ఇప్పుడు అందులో ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు కూడా ఒక 50,000 వస్తాయిగా, అంటే 2 సార్లు 50,000 వస్తాయి. 2 సార్లు విత్డ్రా చేస్తాం కాబట్టి ఎమ్మటెమ్మటే రావు, ఒక గంట లేటు. అంటే ఇప్పుడు వచ్చినాయి అంటే మళ్ళీ గంట గ్యాప్ ఇవ్వాలి రెండోసారి విత్డ్రా చేయడానికి. ఇప్పుడు మొదటిసారి ఈరోజు ఫస్ట్ టైము, అంటే మొదటిసారి 2 సార్లు కదా, మొదటిసారి విత్డ్రా చేస్తున్నా. ఇదే మన లైట్ కాయిన్ మైనర్. 50,000 పాయింట్లు వస్తాయి. మీరు లైట్ కాయిన్కి సంబంధించి ఈ మధ్య రీసెంట్గా మైనర్ అని చెప్పేసి పెట్టాను, 2 వీడియోలు చేసి పెట్టాను. 10,000 పాయింట్లు అని ఉంటుంది హెడ్లైన్లో. అవి 2 వీడియోలు చూస్తే మీకు దీని విషయం అర్థమైద్ది. వీడియో మొత్తం చూసిన తర్వాతే నన్ను లింకులు పెట్టమని అడగండి. వీడియో చూడకుండా లింకులు పెడితే ఎట్లా పడితే అట్లా జాయిన్ అయ్యారనుకో అర్థం కాదు, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. అందుకని ఏదైనా సమాచారం అనేది ఓపికగా తెలుసుకోండి. ఆల్రెడీ చాలామంది జాయిన్ అయ్యారు, చక్కగా అన్నీ చేసుకుంటున్నారు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. పూర్తి సమాచారం వినకుండా, సహనం లేకుండా, తొందరపాటుతో ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళే విలువైన సమాచారాన్ని మిస్ అయ్యి వాళ్ళ సమయాన్ని కూడా వేస్ట్ చేసుకుంటారు. ఎవరైతే సమాచారం మొత్తం వినడానికి సహకరించకుండా ఎలా పడితే అలా బిహేవ్ చేస్తారో వాళ్ళ పనే లేట్ అయ్యిద్ది. ఎంత లేట్ అవుద్ది? మామూలుగా సమాచారం అంతా తెలుసుకొని ప్రాసెస్లో ముందుకెళ్ళే వాళ్ళకన్నా అసలు ఏమీ తెలుసుకోకుండా సరిగ్గా ఏదో ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని అనుకొని చేసేవాడు, తొందరపడేవాడే మనకి లేటుగా వెళ్తాడు. అదే అన్నీ ఆలోచించుకొని ఆచితూచి అడుగులు వేసేవాడు ఎక్కడ ఆగకుండా ముందుకెళ్తాడు. వాడు తాబేల్లాగా నిదానంగా వెళ్ళినా కానీ గమ్యం చేరతాడు. కుందేల్లాగా గెంతులేస్తూ పరుగులు తీసేవాడు మధ్యలోనే సరైన అవగాహన లేక ఎక్కడ ఎలా వెళ్ళాలో తెలియక గబక్కన పడిపోతాడు. అది అర్థమైందా? ఇప్పుడు మనం అదే లైట్ కాయిన్ ఓపెన్ చేశాను మన దీంట్లో, ఏది సేఫ్ పాల్ వ్యాలెట్లో లైట్ కాయిన్ పేజ్ ఓపెన్ చేసి రిసీవింగ్ అనే దానికి అడ్రస్ కాపీ చేశాను. విత్డ్రా అనే దాంట్లోకి వెళ్ళాము. ఇక్కడ మన లైట్ కాయిన్ మైనర్ ఇది. విత్డ్రా కొట్టాను. ఇప్పుడు విత్డ్రా ఇచ్చాను. కన్ఫర్మ్డ్ అని వస్తుంది చూడండి, కన్ఫర్మ్డ్ అని వచ్చింది. అంటే 50,000 వెళ్తున్నాయి అని కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడికి వస్తాయి ఇప్పుడు ఆ 50,000 పాయింట్లు. ఇప్పుడు ఆల్రెడీ 0.001 ఉంది కదా, నెక్స్ట్ 0.0015 ఉంటుంది. ఓకేనా? ఆ 50,000 ఇటు వచ్చాక కొంచెం పాజ్ చేస్తా వీడియో, ఎందుకు టైం వేస్ట్ మీకు. ఇదిగోండి ఇప్పుడు వస్తున్నది కాబట్టి రిసీవ్ అని చెప్పి ఇక్కడ కార్నర్లో అదే దాని పక్కన బ్లూగా ఒకటి రౌండ్గా ఉంది, అది వెయిటింగ్లో ఉన్నాము. 1 మినిట్లో వచ్చిద్ది. నెక్స్ట్ దాని కింద 2 ఉన్నాయి రిసీవ్ బటన్లు. అదే రిసీవ్ అని కింద 2 రిసీవ్లు గ్రీన్ ఉంది, అంటే నేను తీసుకున్న 2 సార్లు తీసుకున్నది అన్నమాట అది. తర్వాత చూస్తే మీరు సెండ్ రిసీవ్ ఎందుకని ఉన్నాయి అట్లా. ఇందులోకి రాగానే నేనేం చేస్తానంటే అక్కడికి తీసుకెళ్తాం. ఎక్కడికి? మన నవరత్నాలకు సంబంధించిన లైట్ కాయిన్ సైట్ ఉంది కదా, దాంట్లోకి ఈ సేఫ్ పాల్ వ్యాలెట్ నుంచి అందులోకి పంపిస్తాం. మనం పంపించాక అక్కడి నుంచి మనం దాని నిబంధనల ప్రకారం, అంటే సేఫ్ పాల్ నుంచి లైట్ కాయిన్ మన నవరత్నాల లైట్ కాయిన్లోకి వెళ్ళిన తర్వాత మన లైట్ కాయిన్ సైట్లో యొక్క నిబంధన ఏంటి? మినిమం 5,00,000 పాయింట్లు అయితేనే విత్డ్రా చేయొచ్చు. కాబట్టి 5,00,000 పాయింట్లు అక్కడ పూర్తయినప్పుడు దాంట్లో ఆల్రెడీ మనం సంపాదించుకున్నవి కానీ, గేమ్ ఆడి లేదా మైనింగ్ ద్వారా వచ్చినవి కానీ ఇవన్నీ కలుపుకొని మనం 5,00,000 పూర్తయ్యాక విత్డ్రా చేసుకుంటాం బైనాన్స్లో. అర్థమైంది కదా? ప్రాసెస్ జరుగుతుంది, వస్తుంది. అయిపోయిందండి. రిసీవ్ గ్రీన్ వచ్చిందంటే పక్కాగా వచ్చేసింది. ఇక్కడ చూసారా 0.0015. ఇప్పుడు దీన్ని సెండ్ చేస్తా.
ఎక్కడికి చేస్తాం? మన నవరత్నాలకు సంబంధించిన లైట్ కాయిన్ సైట్లోకి పంపిస్తున్నాం. దానికోసం మనం ఏం చేయాలి? డిపాజిట్ అని కొట్టాలి. కొట్టి ఇది డైరెక్ట్ మనం బైనాన్స్కి పంపించలేము, అందుకోసం ఈ సైట్లోకి తెచ్చి ఇక్కడి నుంచి పంపించుకుంటున్నాం మనం. ఓకేనా? కాపీ చేసి దీన్ని ఇక్కడ అడ్రస్ని, డిపాజిట్ అడ్రస్ని అది ఇక్కడ ఇస్తున్నాం. 2 అని ఉంది కదా, ఇక్కడ 2 అన్న ప్లేస్లో ఈ అడ్రస్ని ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ మ్యాక్స్ అనేది కొడుతున్నాం. మ్యాక్సిమం ఉన్నది మొత్తం విత్డ్రా అవ్వాలని కొట్టాను. యూఎస్డి అది సారీ, దాని కింద ఇక మనం ఈ నెక్స్ట్ అని ఉంది కదా, ఈ నెక్స్ట్ కొట్టేస్తాం. కొట్టాక ఏమైంది? కన్ఫర్మ్ చేయమంటుంది, చేసేసాం. ఫింగర్ ప్రింట్ అడిగింది, ఇచ్చాను. సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది ప్రాసెస్, అయిపోద్ది. పెండింగ్ అని ఉంది చూసారా, ఇది సక్సెస్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి, సక్సెస్ అని వచ్చింది మనకి ఇక్కడికి. అంటే మన లైట్ కాయిన్ నవరత్నాలకు సంబంధించిన లైట్ కాయిన్ సైట్లోకి మన సేఫ్ పాల్ వ్యాలెట్ నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మన సైట్, మన నవరత్నాలకు సంబంధించిన లైట్ కాయిన్ సైట్ ఓపెన్ చేశాను. ఇదిగోండి, ఇప్పుడే సక్సెస్ఫుల్ డిపాజిట్ అని వచ్చింది చూసారా, వచ్చేసింది. అంటే ఇప్పుడు ఎంత ఉన్నాయి మన దగ్గర? 3 లక్షల పాయింట్లు ఉన్నాయి. 1,49,000 తెచ్చాం మనం ఇక్కడికి. అంటే దాదాపు 1.5 లక్ష తెచ్చాం. ఆల్రెడీ 1.5 లక్ష మన దగ్గర ఉన్నాయి. మొత్తం 3 లక్షలు అయినాయి. 3 లక్షలు కాక మన కింద మన మిత్రుల దగ్గర నుంచి 12,250 పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. అవి కూడా క్లెయిమ్ చేసుకున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు నాకు మొత్తం 3,17,000 ఉన్నాయి. ఇంకా మనం 5 లక్షల పాయింట్లు అయితే కానీ విత్డ్రా చేయడానికి లేదు. మనకి టాలెంట్ ఉంటే చక్కగా గేమ్ ఆడుకొని ఆ మిగతా 1,00,000 చిల్లర, అంటే దాదాపు 2 లక్షల పాయింట్లు మనం విత్డ్రా చేసుకోవచ్చు. అర్థమైంది కదా? మన ఓపిక అండి, ఏదైనా టాలెంట్ ఉండాలి, కష్టపడాలి, సాధించాలంటే ఊరకనే రావు కదా. ఆ గంటలు ఎవడింటాడు ఇవన్నీ? అవును, ఈరోజు 100 రూపాయలతో వచ్చే ఆదాయమే రేపు 1000 రూపాయలు సంపాదించడానికి కూడా మనకి మార్గాన్ని చూపిస్తుంది. అంతేగాని ఇప్పుడు నాకు ఇసుగు పడుతుంది అని అనుకుంటే ఏ పనిలో ఇసుకు లేదు, ఏ పనిలో కష్టం లేదు చెప్పండి. అన్నిట్లో ఉంటాయి కష్టాలు, అందరికీ ఉంటాయి కష్టాలు, మనకు ఒక్కళ్ళకే కాదు. 3,40,000 అయినాయండి. మనకి పాయింట్స్ ఇక్కడ పెరిగే కొద్ది జాగ్రత్త పడాలి. ఎందుకనంటే పెరిగే కొద్ది పోయే దానికంటే మనకి ఇక్కడ మన మీద బాధ్యత ఎక్కువ పడ్డట్టు. అంటే వచ్చిన వాటిని కాపాడుకొని విత్డ్రా చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. అది పాయింట్లు తక్కువ ఉన్నప్పుడు డేర్ చేసి ఆడతాం, ఉన్నది మొత్తం పోయినా ఏం కాదులే అని. ఇప్పుడు 3,40,000 అయింది. ఈ 3,40,000ని కాపాడుకుంటూ మనం పెంచుకోవాలి. అది అంటే మన పట్ల ఒక బాధ్యత అనేది పెరిగింది అని అర్థం, దీని అర్థం. ఓకేనా? 3,50,000 అయినాయి. సరే, నేను మీకందరికీ జాగ్రత్తలు చెప్తూ ఎట్లా పోగొట్టుకుంటున్నాను. చెప్పడం ఈజీనే, చేయడమే కష్టం. అర్థమైందా?
మాటలు నాలాగా చెప్పడం ఈజీ, గేమ్ ఆడేవాడికి తెలుస్తుంది. అందుకే మన వాళ్ళు అంటుంటారు, సార్ మేము ఎంత కష్టపడినామో అయిపోతున్నాయి సార్, మా వల్ల కావట్లేదు సార్. కానీ అలాగని అందరూ పోగొట్టుకోవట్లా. కొంతమంది విత్డ్రాల్ చేసినవి కూడా వీడియోలు పెట్టాను నేను మీకు మన దాంట్లో. అంతేకాకుండా మన వాళ్ళు లెవెల్స్ గెలిచారు. లెవెల్స్ గెలవడం అనేది అది శాశ్వతమైన మేలు. అంటే మనం ఈరోజు కొంచెం ఎర్న్ చేస్తే అది ఈ పూటకే ఉపయోగం, కానీ టర్న్ ఓవర్ జరిగిందనుకోండి మనకి లైఫ్ లాంగ్ ఉపయోగం. అంటే ఇక నుంచి మనకి ఎక్కువ పాయింట్లు వస్తాయి కదా. ఓకేనా, అర్థమైందా? కాబట్టి టర్న్ ఓవర్ జరగాలంటే ఏం చేయాలి, నేను గత వీడియోల్లో చెప్పాను మీకు. టర్న్ ఓవర్ జరగాలంటే మీరు గేమ్ ఇలా ప్రతిదీ పాయింట్స్ ఎక్కువగా గేమ్ ఎక్కువసేపు ఆడినప్పుడు ఏమైందంటే టర్న్ ఓవర్ బాగా జరిగింది, లెవెల్స్ గెలుస్తాం. మీకు ఒకటి చూపిస్తా. ఇది మన దాంట్లో ఫాసెట్లోనే మెయిన్ పేజీలో ఇక్కడ ఉంది, చూసారా? మనకి ఇప్పుడు ప్రజెంట్ 12,500 పాయింట్లు వస్తున్నాయి. దీంట్లో గోల్డ్ లెవెల్ దాకా వచ్చాను నేను. అందరికి వచ్చేది 250 పాయింట్లు. మీరు ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళకి. కొంతమంది 3వ లెవెల్ దాకా వచ్చారు, అంటే 1000 పాయింట్లు వస్తున్నాయి వాళ్ళకి. నెక్స్ట్ లెవెల్కి వచ్చారనుకో, 4వ లెవెల్కి ఎవరు రాలా. ఇంకా 3వ లెవెల్ దాకా ఎవరు వచ్చారో కూడా చూపిస్తా. ఎఫ్ఎల్టీస్లో మన కింద జాయిన్ అయిన వ్యక్తుల్లో కొంతమంది 2వ లెవెల్లో ఉన్నారు. ఇక్కడ పిఎన్బిలో అయితే 3వ లెవెల్ కూడా వచ్చారు, అవి చూపించా ఇంతకుముందు వీడియోలో. 2వ లెవెల్కి ఎంతమంది వచ్చారు? 1 2 3 4 5 6 7 8 9 మంది దాకా 10 మంది దాకా వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఎంత వస్తాయి? 2వ లెవెల్కి వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ 500 పాయింట్లు వస్తున్నాయి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ డబల్ అవుతుంది, గంటకి 1000 పాయింట్లు వస్తాయి. మనకి ఇప్పుడు 12,500 వస్తున్నాయి. కష్టపడి ఆడాను కాబట్టి గెలిచా. నా కింద మీరు 100 మంది చేరారు అని చెప్పి రావట్లా. ఓకేనా? నాకు కింద ఎంతమంది చేరినా మనం గేమ్స్ ఆడకపోతే రాదు, లెవెల్స్ గెలవలేము. మీ వీడియో అయితే లెంత్ పెరుగుతుంది కానీ గేమ్ ఫినిష్ అవ్వట్లేదు. చెయ్యాలి, దీన్ని బాగా చెయ్యాలి. $3,53,000 ఇందాక కూడా చేసాం మనం. 3,53,000. ఇప్పుడు 3,72 చేసాం. $3,84 చాలా దగ్గరకు వచ్చినట్టే. 4,12 4,21 4,35 4,40 4,46 4,51 4,52 4,62 65 4,65 4,70. ఇక్కడ ఎందుకు ఇస్తుంది తెలుసా? కొంచెం అట్ట ఇచ్చి ఒక్కసారిగా దించేస్తాడు. 4,72 ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలు ఆటను నమ్మడానికి లేదు. మనం ఎప్పుడైనా నమ్మచ్చు, కానీ బా 4,99 అండి సాధించాం. కొంచెమే. ఇప్పుడు అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాల. ఇక ఏడేడే తిరుగుతుంటుంది.
బాగా ఎక్కువ పెడితేనే వచ్చిద్దని ఆశపడి అంటే చిన్న చిన్న వాటికాడ పట్టుకుంటుంటుంది. మనం ఏమనుకుంటాం, ఓహో ఎక్కువ పెడితే వచ్చిద్ది కదా అని చెప్పేసి ఎక్కువ పెట్టేస్తాం. పెట్టంగానే ఏమైందంటే అప్పుడు కొట్టేస్తాడు. అంటే మనుషులు కాదు ఇక్కడ, సర్వర్ కూడా ఒక మనిషిలాగా ఆలోచిస్తుంది, బాగా మనకన్నా టాలెంటెడ్గా ఉంటుంది. దాన్ని మించి మనం ఎత్తులేస్తేనే గెలవగలుగుతాం. ఓకేనా, 5 లక్షలు దాటింది. మనం ఇక అత్యాశకు పోకుండా దీన్ని విత్డ్రా చేసేద్దాం. విత్డ్రా బటన్ కొట్టాను. ఇక్కడ లైట్ కాయిన్ నెట్వర్క్ ద్వారా విత్డ్రా అని అడుగుతుంది కదా, మనం బైనాన్స్లోకి వెళ్దాం. బైనాన్స్లోకి వచ్చాము. ఇక్కడ అసెట్స్ అనేది సెలెక్ట్ చేసి యాడ్ ఫండ్స్ కొట్టి ఆన్ చైన్ డిపాజిట్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ లైట్ అనేది ఎల్టీసీ అంటారు దాన్ని, ఎల్టీసీ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మన లైట్ కాయిన్ సింబల్ ఇది, దాన్ని ఓకే చేసి లైట్ కాయిన్ నెట్వర్క్ కదా మనల్ని అడిగింది, అంటే రెండోది కిందది, దాన్ని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మనకు ఒక నోటిఫికేషన్, అదేంటంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, జాగ్రత్తగా అడ్రస్ కరెక్ట్గా చూసుకోండి, అంతా పర్ఫెక్ట్గా చేసుకోండి, తేడాలు జరిగితే మీ డబ్బులు రావని. ఓకేనా, ఇక్కడ ఆ అడ్రస్ని తెచ్చాడు, పెట్టాను. ఇచ్చిన తర్వాత ఏం చేసాం, మ్యాక్సిమం అనేది టచ్ చేశాను. అమౌంట్ మొత్తం విత్డ్రా అవుద్ది. ట్రాన్సాక్షన్ ఫీజు కూడా 0, ఏం తీసుకోడు, మొత్తం ఉన్నట్టు అక్కడికి పంపిస్తాడు. ఇకపోతే ఇక్కడ కింద సక్సెస్ అనేది రైట్ మార్క్ ఉంది కదా, ఇక విత్డ్రా బటన్ ప్రెస్ చేశాను. సక్సెస్ వచ్చింది చూసారా, ఇక వెళ్ళిపోద్ది, ఇంకా డౌటే లేదు. 100% మనకి ఇక్కడ కట్ అయిపోయింది కూడా అమౌంట్, ఇంకా అక్కడికి వెళ్ళిపోద్ది, ఎమ్మటే వస్తుంది, ఎంతోసేపు పట్టదు. అప్పుడు అది వచ్చిందాక, అది కొంచెం ఇక్కడ దాకా వచ్చిందాక మనం ఏం చేద్దామంటే పాస్ చేస్తాం. ప్రాసెసింగ్ అని వచ్చింది, ఇలా ప్రాసెసింగ్ అని వచ్చిందంటే ఇంకా అసలు అనుమానించాల్సింది లేదు, మనకి వీలైనంత త్వరలో క్షణాల్లో. ఇది ఇక్కడ ఎస్టిమేషన్ 3 minutes అని కూడా ఇచ్చాడు. లైట్ ఎల్టీసీ పక్కన అమౌంట్ ఉంది కదా మంది, దాని కింద 3 minutesలో సుమారు పడిద్ది అని అంటున్నాడు. ఈలోపే అయిపోద్ది. ఇప్పుడు మన దగ్గర 2.5 ఉంది, $2.5 ఉంది. అది వచ్చాక ఎంత అయితేనే చూద్దాం. నాకు తెలిసి ఒక $6 ఉంటుంది వాల్యూ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మొత్తం మీద $3 అవుతాయి ఇప్పుడు మళ్ళీ, అంటే మార్నింగ్ చేసినవి కాక ఇప్పుడు ఇవి ఫ్రెష్గా పొద్దున్న చేసినవి అయిపోయింది, వాటి పని అయిపోయింది, వాటిని ఎప్పుడో విత్డ్రా చేయటం వాటి పని అయిపోయింది. ఇప్పుడు ఈ కొత్తగా మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి, పొద్దున్న చేసిన వీడియోలకు విత్డ్రా చేసేసాం, వాటి ద్వారా వచ్చినాయి, అవి విత్డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రెష్గా ఇంతకుముందే కదా ఇంకో వీడియో చేసి పెట్టాను బీసీహెచ్లో, మనం దీనికి ముందు వీడియో ఉంటుంది మన యూట్యూబ్లో పోస్ట్ చేశాను, చూడండి. చూడండి ఇక్కడ బీసీహెచ్ అంటే దాని కింద రాసుంది బిట్ కాయిన్ క్యాష్ అని. బిట్ కాయిన్ సంస్థకు సంబంధించిన వాళ్ళది ఈ కాయిను. అది చాలా మంచి ప్రాజెక్ట్స్ అండి ఇవన్నీ. కొన్నేళ్ల పాటు మనకి ఇన్కమ్ ఇస్తాయి. ఇంకా మాట్లాడితే ఇవి ఇలానే కంటిన్యూషన్ లైఫ్ లాంగ్ ఉంటాయని కూడా మనం అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మనం ₹1 పెట్టుబడి పెట్టట్లేదుగా, ఫ్రీగా వస్తున్నాయి అవకాశాలు. మనకంటూ ఒక కొత్త నాలెడ్జి, కొత్త ఇన్ఫర్మేషన్స్ తెలుస్తున్నాయి. దీనివల్ల ఒక అవగాహన వస్తుంది ఈ లోకంలో ఏది జరుగుతుంది అనేది. టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. కన్ఫర్మింగ్ 1/3 అని ఉంది చూసారా, అంటే దాదాపుగా అయిపోయింది. ఇందాకైతే 3 నిమిషాలు టైం చూపించాడు, ఇప్పుడైతే టైం కూడా పెద్దగా లేదు, దాదాపుగా కన్ఫర్మ్ అయిపోతుంది అని. ఇంత క్లియర్గా, ఇంత చక్కగా వివరణగా టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దీనికోసం చదువుకోవాల్సిన పనిలే మీరు ఇట్లా సంపాదించుకోవడానికి. చదువుతో పని లేకుండా, పెట్టుబడి లేకుండా మీరు ఇంత ఈజీగా ఒక చిన్న సూత్రం ద్వారా సంపాదించుకునే మా అద్భుతమైన అవకాశం. చాలా నిజంగా భగవంతుడికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. అది ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చాడు ఆయన.
ఇదిగోండి ఇవి 3 అన్నమాట. ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మనం చేసింది. లైట్ కాయిన్ అయిపోవచ్చింది. ఇందాక కన్ఫార్మింగ్ 1/2 3 ఉంది, ఇప్పుడు 2/3 ఉంది. ఒకటి కూడా కంప్లీట్ అవగానే మనకి ఇక్కడ క్రెడిట్ అయిపోద్ది అమౌంట్. దానికి ముందు కొంచెం 1 గంట ముందే BCH చేసాము, ఒక అరగంట ముందు విత్డ్రా, ప్లస్ BNB చేసాము. చూడండి ఎన్ని రకాలు, ఎంత సంపాదన, భగవంతుడు ఎంత బాగా చూసుకుంటున్నాడు. చాలా అద్భుతమైన అవకాశం దొరికింది. క్రెడిట్ అయిందండి. చూడండి క్రెడిటెడ్ అని పడింది, చూసారా? క్రెడిటెడ్ అని పడింది. మన కింద ఒక $2.5 ఉంది కదా, ఇప్పుడు 3 USDT వచ్చినాయి. ఇక్కడ ప్రాసెసింగ్ అని చూపించినా మనకు వచ్చేసింది. ఇదిగో ఇక్కడ BCH కింద LTC మనం ఇప్పుడు విత్డ్రా చేసింది ఇక్కడ కనపడుతుంది, చూడండి అది వచ్చేసింది. ఇంకేం ఇబ్బంది. ఇప్పుడు ఆ $3 ఎవరికైనా మనం అంటే ఇవి ఫార్మెట్ అదే దాన్ని మనం మార్చుకొని కన్వర్ట్ చేసుకొని USDTలకి, ఆ USDTలు ఎవరికైనా అమ్ముకోవచ్చు. అర్థమవుతుంది కదా? సరే, ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. అందరూ ఇప్పుడు మళ్ళీ అలారం టైం అయింది, నేను నొక్కాలి. మళ్ళీ నేను మైనింగ్ చేసే టైం అయింది, మీరు అందరూ కూడా మైనింగ్ చేసుకోండి. ఓకే, బాయ్ మిత్రులారా. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.